నీకు మేము నగలు ఇవ్వలేం, ఏవి ఇవ్వలేం. నా కూతురికి నాకు నచ్చినట్టుతో పెళ్లి చేస్తా. దయచేసి మీరేం మాట్లాడకండి, ఈ పెళ్లి జరగాలి. నందిని అశోక్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆపరా, డబ్బు లేకపోతే ఏ పని జరగదు. రాయ్ పిచ్చి పట్టిందా? శుభం అని పెళ్లి జరుగుతుంటే తాగి గొడవ చేస్తున్నావా? వెళ్ళు. అత్తయ్య, మా నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. బావా, ఏమనుకోవద్దు. అత్తయ్య, నగలు తీసుకొచ్చాను. ఏది చూపించు. ఈ బుద్ధి ముందుండాలి. అయినా పెళ్లికి ముందు ఏర్పాటు చేయడం మానేసి పేటల మీదకి వచ్చేదాకా ఏం చేస్తున్నావు? కొద్దిగా ఆలస్యమైంది అత్తయ్య. నగలు వచ్చేసాయి కదా, ఇక అక్కకి బావకి పెళ్లి జరిపిద్దాం. నేను మాట తప్పనులే సత్య. నగలు తీసుకొస్తే నా కొడుకు మీ అక్క మెళ్ళలో తాళి కడతాడని మాటిచ్చా. ఆ మాట నేను తప్పనులే. అలాగే అత్తయ్య. అలాగలాగే. అమ్మా కామాక్షమ్మ గారు, ఈ సమస్య తీరింది కదా, ఇక మిగతా తతంగం కానిద్దాం. అన్నట్టు మర్చిపోయాను, ఒక్క నిమిషం. ఏంటి పంతులు గారు, మా సత్య బంగారం ఇచ్చింది కదా, ఇంకెందుకు ఆపుతున్నారు? అన్నీ కరెక్ట్గానే జరిగాయి కదా, పెళ్లి జరిపించండి. అది కాదు నాయనా, ఈ పెళ్లి ముహూర్తం మంచిదే, కానీ పెళ్లికి పెట్టిన గడియల ప్రభావం వల్ల పెళ్లి కొడుకు మొహం కనిపించకుండా పెళ్లి కూతురు మెడలో తాళి కడితే ఈ తాళిబంధానికి మరింత బలం చేకూర్తు. అక్క, నువ్వు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అక్క, ఏంటక్క ఇది? నందిని, ఏంటిది? నువ్వు సత్య కాళ్ళ మీద పడ్డావేంటి? నువ్వు లేకపోతే నాకు పెళ్లి జరిగేది కాదే. ఎంత కష్టపడ్డావో, నా కోసం ఏం చేసావో. అమ్మ నాన్న రెండు నువ్వే అయ్యి ఈ పెళ్లి జరిపిస్తున్నావు. ఊరుకో అక్క. అక్క, ఊరుకో అక్క. ఈ రోజు నువ్వు ఆనందంగా పెళ్లి చేసుకోవాల్సిన రోజు. ఇలా బాధపడతారా? అయినా నాకు ఎమోషన్స్ నడవక్క. ఇప్పుడేంటి, నువ్వు కోరుకుంటున్నట్టు అశోక్ నీ భర్త అవుతున్నాడు కదా. నీకు మాట ఇచ్చిన ప్రకారం కట్నం డబ్బులు కూడా ఇచ్చేశాను. నువ్వు సంతోషంగా ఉండక్క. నేను చెప్పాను కదా నందిని, సుందరి అనుకుంటే చేస్తుంది. సుందరి ఎప్పుడు అంతే. కృష్ణ, నేను నీ సుందర్ని కాదు, అనుకున్నది చేయడానికి సత్యని. కాస్త ఆలోచించి మాట్లాడు. సర్లే, నువ్వెప్పుడు అలాగే అంటావు. నేను వెళ్ళి అశోక్ రెడీ అయ్యాడు చూసొస్తా. కృష్ణ అమాయకుడే, తను ఏమన్నా పెద్దగా పట్టించుకోకు. పాపం భార్య లేదు, చిన్న పాపతో అలా బతుకుతున్నాడు. అక్క, ఆ కృష్ణ నువ్వనుకున్నంత అమాయకుడేం కాదులే.
ఆ, సరేలే కృష్ణ గురించి ఎందుకులే గాని నువ్వింక బాధపడకు. ముహూర్తానికి టైం అవుతుంది. ఇదిగో అప్పలమ్మలు, మా అక్కని తీసుకుని మండపంలోకి వచ్చేయండి. అక్క వచ్చేసి. అమ్మో, వీడు జితేంద్రనే. బాబు, మాంగళ్య ధారణ గావించండి. అయం ముహూర్తస్తు ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. కృష్ణ, ఏం చేస్తున్నావు? తాళిటివ్వు. సత్య, ఆశ కాదు, జితేంద్ర.